ఎందుకయ్యా అలా నవ్వుతావు? సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో చెప్పవయ్యా. వీళ్ళ అమ్మాయిలంతా ఎక్కడైతే ఉంటారో సుబ్రహ్మణ్యం కూడా అక్కడే ఉంటాడు. చిక్కడపల్లి కుక్కటిపల్లి నాకే సొంతరా కోలికోట చంచలకోట అన్ని నవేరా చిక్కడపల్లి కుక్కటిపల్లి నాకే సొంతరా బాలానగర్ బాలా నవే రౌడీ రాణి బాలమణి మణి చేతమణి జబర్దస్తి పొద్దురో తొత్తు అంటే ముద్దురో మాకు బీట్ పాట పాడుకోరు పెట్టకుండే మాసులో మాసులకే మాసులో టోటల్గా టాప్ రేపుతారు కోలికోట చంచలకోట అన్ని నవేరా చిక్కడపల్లి కుక్కటిపల్లి నాకే సొంతరా కోలికోట చంచలకోట అన్ని నవేరా చిక్కడపల్లి కుక్కటిపల్లి నాకే సొంతరా కన్నెల బెదిరిస్తా అల్లరి చేస్తూ విజిలేస్తా తిమ్మిని బమ్మిని చేసేస్తా నచ్చినదైతే కన్నేస్తా ఎదురొస్తే ఎదిరిస్తా నువ్వో నేనో తాడో పేడో తెచ్చేస్తారా నా పేదోళ్ళే దేవుళ్ళురా అదే ప్రేమించే గుణముంటా గొప్పోళ్ళురా గుడిసెల్లో తాగేది ఆ గందిలో అరే పరమాన్నం ఉంటుంది ఆ గుండెలో కిందులేసి
చిందులేసి ఆడరా దుంప తెచ్చి చూడరా గంపగెత్తి సంబరాలు చేయరా చిందులేసి ఆడరా దుంప తెచ్చి చూడరా గంపగెత్తి సంబరాలు చేయరా పేటకు అన్ననురా పేదల కోటకు కంచెనురా ఎవ్వరికి నే లొంగనురా దేవుడికైనా తడవనురా ఏదైనా సాధిస్తా పట్టే పట్టి స్వర్గానైనా దించేస్తారా ట్యాంకు బండు కాడ నేను తిరుగుతుంటాను మరే ట్యాంకు బండి మాటన్నా కలిసిపోతాను కూడాకై నీ రౌడీనైనా భయము లేదురా హాకి గద్దరేకమైన కూడా ఎదురు లేదురా చిందులేసి ఆడరా దుంప తెచ్చి చూడరా గమ్మగెత్తి సంబరాలు చేయరా చిందులేసి ఆడరా దుంప తెచ్చి చూడరా గంపగెత్తి సంబరాలు చేయరా కూడా చంచల కూడా అన్ని తవేరా చిక్కడపల్లి కుక్కటిపల్లి తాకే సొంతంరా కూడా చంచల కూడా అన్ని తవేరా చిక్కడపల్లి కుక్కటిపల్లి తాకే సొంతంరా బాలానగర్ బాలా రావే రౌడీ రాణి బాలమణి కోణి చేత చిత్తామణి జబర్దస్తి ముద్దురో దోస్తు అంటే ముద్దురో మాస్టు బీచ్ పాట పాడుకోరు ఓహో బయటకుండే మాసులో మాసులకే మాసులో టోటల్గా టాప్ రేపుతారు సుబ్రహ్మణ్యం, చాలా మంది ఊటీ చూసొద్దామని వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతున్నారు. మీరు అలా కాకుండా వెంటనే వచ్చేయాలి. మీరు డెలివరీ చేయబోయే లైబ్రరీలో పనిచేసి అతని ఫ్రెండే ఈ కాంట్రాక్ట్ ఇప్పించాడు. కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఏం వర్రీ అవకనా, నువ్వు వెళ్ళి మన ఓనర్తో చెప్పు ఎప్పట్లాగే పని పూర్తి చేసుకొస్తామని. ఓకే రే, లగేజ్ ఎత్తండి. ఎత్తండి రా, తొందరగా పదండి, ట్రైన్ టైం అవుతుంది. రామీనా ఏంటి సుబ్రహ్మణ్యం ఇలా చెప్పా పెట్టకుండా ఊటికి బయలుదేరా? అబ్బో, వీడేమైనా అమెరికా వెళ్తున్నాడా? పని కొట్టుకొని చెప్పడానికి? ఊటికే కదా వెళ్తున్నాడు. మీనాతో చెప్పకుండా వెళ్తాడా? మా ఆలోచనలు ఒకటే, ఆనందాలు ఒకటి. అలా చెప్పు మీనా. సుబ్రహ్మణ్యం, ఊటీలో బాగా చలి. ఇదిగో ఈ స్వెటర్ తీసుకెళ్ళు. అరే ఇందుకే కదరా మీనా ఉండాలనేది. పోతే చేతి ఖర్చులకి డబ్బులు కావాలిగా. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో. ఇంత డబ్బా? థ్యాంక్స్ మీనా. దిగులు పడకు మీనా, సుబ్రహ్మణ్యం లేని కొరతని ఈ రాంపండు తీరుస్తాడు కదా. నువ్వు రాంపండివి కాదు, కుళ్ళిపోయిన పండుగ. ఇది అవసరమా? ఓకే మీనా, నేను ఊటి వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఓకేనా? రేయ్ పదండ్రా. బాయ్. నీకోసం 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 కోసం వెలసింది వెలసింది లసింది వెలసింది ప్రేమ మందిరం నీకోసం విరిసింది హృదయ నందనం నీకోసం. నువ్వు సుబ్రహ్మణ్యం కాదు, నువ్వు గుణశేఖర్ కాదు, నువ్వు చిన్నప్పులు కాదు, నువ్వు రవి కాదు. అవును, మా పేర్లు మీకు అవి మాత్రమే కాదు, వాటికి పైన కూడా తెలుసు. హలో, ఆ పైన కాదు. ఎవరు నువ్వు? నేను తెలియలేదా? నేనే 10 సంవత్సరాల ముందు హౌసింగ్ బోర్డులో ఇక నీ ఫ్లాష్ బ్యాక్ నేను చెప్తాను. షకీలా సినిమా చూడడం కోసమని మీ బామ్మ చెవి కమ్మలు కత్తిరించుకుని వెళ్ళిన కిరాతకుడు సీనువు కదా నువ్వు. ఆ చెవి కమ్మలు చూసినప్పుడల్లా నాకు ఆ షకీలా అందాలే గుర్తుకొచ్చేవి. అంటే మీ బామ్మ షకీలాలా ఉండేదా? అక్కడి నుంచి విజయవాడలో ఉన్న మా చిన్న బామ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఆవిడికి చెవులు ఉన్నాయి, చెవులకు కమ్మలు ఉన్నాయి. కటకట స్టాప్ ఇట్.
ఇప్పుడు ఈ ఊళ్ళో ఏ బామ్మ ఉంది నీకు? నో బామ్మ నో షకీలా ఎంటీవీ ఫిగర్ వందిర పిల్ల అలాంటి ఫిగర్ ఒకటి ఉంది ఏదో పినుగా ముందా సోదాపి రూమ్ కి తీసుకెళ్ళరా. నో ఫస్ట్ లైబ్రరీకి వెళ్తున్నాం మీరు తెచ్చిన బుక్స్ సర్దుతున్నాం ఊటి ఒక రౌండ్ వేస్తున్నాం ఆ తర్వాతే రూమ్. Follow me. Come on. రండి హౌసింగ్ బోర్డు లో ఉన్న మిమ్మల్ని ప్రేమనగర్కే తీసుకొచ్చాను. ఏఎన్ఆర్ గారు ప్రేమనగర్ గా? అవునరా? ఓం ఫట్ హౌసింగ్ బోర్డ్ సుబ్రహ్మణ్యానికి ఇంత అందమైన కాస్ట్యూమ్సా? అనుభవించు రాజా అనుభవించు రాజా. ఏమున్నాయబ్బా? పుట్టింది మందు మధు మేరీ మన ప్రేమకు ఈ మతాలే అడ్డైతే నేను జంజం తీసేస్తాను, నువ్వు ఈ సిల్వని తీసి. ఆశ దోశ అది ఉత్త నూలు పోగు, నా సిల్వర్ 2 తులాలు. ప్రియా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకున్నారా? మీ అమ్మ గాని నాన్న గాని చిన్నాన్న గాని పెనాన్న గాని అన్నయ్య గాని తమ్ముడు గాని అసలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదా? ఒకే ఒక ప్రశ్న అడిగారు, ఒకే ఒక జవాబు చెప్పాను, వెంటనే ఓకే అన్నారు. అసలు వాళ్ళు ఏమని అడిగారు? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగారు. దానికి నువ్వేం చెప్పావు డార్లింగ్? కడుపులో తంతున్నాడని చెప్పాను. ఎవరెవరో లవ్ చేసుకుంటున్నారు, నాకు ఒక్క ఫిగర్ కూడా దొరకట్లేదు మావా. అబ్బా బాధపడకరా మావ, ప్రేమ అనేది లేకుండా ఏ జీవితం అంతం అవదు. కొన్ని ప్రేమలు సక్సెస్ అవుతాయి, కొన్ని ప్రేమలు ఫెయిల్ అవుతాయి, కొన్ని బయటపడకుండానే అంతం అయిపోతాయి. కానీ అందరికి ప్రేమ అనేది తప్పకుండా పుడుతుంది. ఆ దేవుడు కొత్తగా ఏం చేయడు, మనకు దక్కాల్సింది మన చుట్టుపక్కల ఉంచుతాడు. సంతోషం, ప్రేమ, భార్య, ఇల్లు అన్ని మన పక్కన ఉంచుతాడ్రా. మనకు దక్కాల్సిన దాన్ని దక్కాల్సిన సమయంలో ఆ దేవుడు దక్కేటట్టు చేస్తాడ్రా. నిజమా? మావా నీ అద్దంలో మొహం చూసుకుంటే ఆ అందమే వేరు. నీ అద్దంలో మొహం చూసుకోవాలని నేను ఇంతవరకు అద్దమే కొనలేదు. మా ఇంట్లో అర్థం ఉంది